వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అమ్మిన వారు అంతా సక్రమమే అని నమ్మించారు. అప్రమత్తం చేయాల్సిన అధికారులు అవేవి చూడకుండానే అనుమతులిచ్చారు. తీరా లక్షలు కోట్లు పోసి విల్లాలు కొన్న యజమానులు ఇప్పుడు రోడ్డున పడి నెత్తి నోరు బాదుకుంటున్నారు. హైడ్రా వచ్చి తమ కళ్ళ ఎదుటే కలల సౌధాలను నేలమట్టం చేసింది. ఇదేమని అడిగితే బిల్డర్పై కేసు వేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని కత్వా చెరువు సమీపంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ బాధితుల పరిస్థితి ఇది. హైడ్రా వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరు? ఏ బిల్డర్లు, బి పేదవాళ్ళు, సి ఏమో తెలీదు. కూల్చివేతల సమయంలో సామాన్లు బయటపడేశారని, పిల్లలు అన్నం తింటున్నా బయటకు పంపారని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. విల్లాలు విక్రయించిన వారి నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని, లేదా మరో చోట తమకు ఇండ్లు కట్టించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మల్లంపేట పరిధిలోని లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మించిన పలు విల్లాలను కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ హైడ్రా 2 రోజుల కిందట కూల్చివేసింది. ఈ నేపథ్యంలో బాధితులు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను కలిశారు. హైడ్రా పరంగా తామేమీ చేయలేమని చెప్పిన కమిషనర్ బిల్డర్పై కేసు వేసుకోండి అని సలహా ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ప్రజల మీద కక్ష ఎందుకు? గత 15 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నా ఎప్పుడూ కూడా ఏ ఇబ్బంది లేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. కళ్ళ ఎదుటే మా ఆస్తులన్నీ ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాం. రక్తం మరిగిపోతుంది. పైసా పైసా కూడబెట్టి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాం. ఆ ఫ్లాట్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అన్నది మాకెలా తెలుస్తుంది? బిల్డర్ అమ్మాడు, మేం కొన్నాం. మా దగ్గర డబ్బులు సరిపోకపోతే బ్యాంక్ లోన్ తీసుకున్నాం. ఇప్పటికీ ఇంకా లోన్ కడుతూనే ఉన్నాం. ఈ టైంలో మా అపార్ట్మెంట్ కూల్చేసింది హైడ్రా. ఇప్పుడు మేమేం చేయాలి? మాకు చావే దిక్కు. ఇన్ని డబ్బులు మళ్ళీ మా జీవితంలో సంపాదించలేం. మమ్మల్ని నిండా ముంచేసింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓట్లేసి గెలిపిస్తే మంచి చేస్తాడనుకున్నాం. కానీ ఇలా మా మీదే తిరగబడతాడని కలలో కూడా ఊహించలేదు. మా ఉసురు తగులుతుంది అంటూ బాధితులు తమ గోడను వెళ్లబోసుకుంటున్నారు. మేము అధికారుల అనుమతితోనే నిర్మాణాలు చేసుకున్నాం. ఇవాళ హఠాత్తుగా వచ్చి మార్కు చేసి ఎటువంటి గడువు ఇవ్వకుండా ఉన్నపళంగా కూల్చివేస్తున్నారు. పెద్దవారికి గడువు ఇస్తున్నారు. మమ్మల్ని రోడ్డున పడేశారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ రోధిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇల్లు, అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు ఏ విధంగా పర్మిషన్లు తెచ్చుకున్నారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారులకు లంచాలు ఇచ్చి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా పక్కా ఆధారాలతో సహా చూపిస్తోంది. ఇదే టైంలో బాధితుల హోమ్ లోన్లు ఎలా తీసుకున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ఇందులో వాటా ఉన్నట్లు తెలుస్తోంది.